హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి ప్యూర్ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్ అండి, విత్ సిల్క్ మార్క్తో వస్తాయండి. ఇక ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శారీ చూద్దామండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకు 4200 అండి. 5% ఆఫ్ అండి. అంటే 5% ఆఫ్ అంటే 3990 రూపీస్కి వస్తాయండి. ఇవి 3 ప్లే శారీస్ అండి. వీటిలో ప్యూర్ సిల్క్లో 3000, 3500 కూడా ఉంటాయండి. అవి సింగిల్ ప్లే అట్లా వస్తాయండి. సిల్క్ మార్క్ రాదండి. ఇది 3 ప్లే శారీస్ అండి. బాగుంటాయి అన్నమాట శారీస్. ఇక శారీస్ చూసేద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి మంచి ఆఫ్ వైట్కి స్నఫ్ కలర్ అండి. అంతకుముందు మనం ఈ కలర్కి రెడ్ బార్డర్, బ్లూ బార్డర్ పెట్టామండి. ఇప్పుడు స్నఫ్ కూడా వచ్చింది. రెడ్ ఉంది, బ్లూ ఉంది, స్నఫ్ ఉంది. స్నఫ్ ఇప్పుడు బాగా ట్రెండీ కలర్ అండి. అంటే స్నఫ్ అయినా చాలా డీసెంట్గా ఉంటుందండి స్నఫ్ కలరు. ఇది ఆఫ్ వైట్కి స్నఫ్ అనమాట. ఇవన్నీ 3 ప్లే శారీస్ అండి. అందుకనే ఇవి మనకి అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట. మామూలు సింగిల్ ప్లే అట్లా అయితే ఇంత థిక్నెస్ ఉండదండి. శారీ చూడండి ఎంత అంటే బాగుంటుంది అనమాట. క్లాత్ వచ్చేసరికి అవి వచ్చేసరికి మనకు పల్చగా ఉంటాయండి. అంటే మరీ లైట్ వెయిట్గాను అట్లా ఉంటాయి. ఈ శారీస్ మన దగ్గర చాలామంది తీసుకుంటారండి. చాలా బాగా ఉంటాయండి ఈ శారీస్. ఇది వచ్చేసరికి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది స్నఫ్ ప్లెయిన్ బ్లౌజు 4200, 5% ఆఫ్ వస్తుందండి. ఇది ఒకటండి, సేమ్ కలర్ కాంబినేషనే వస్తుంది మనకి. కాకపోతే టెంపుల్ డిజైన్ వస్తుందండి. అది దానికి టెంపుల్ ఉంది, అదొక డిజైన్ ఉందండి. ఇది ప్లెయినే మనకి ఎట్లా వస్తుంది అనమాట. కొంతమంది ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇది బాగుంటుందండి. అంటే కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారనమాట ప్యూర్ సిల్క్లో. వాళ్ళకి అయితే ఇది బాగుంటుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా మనకు ప్లెయినే వస్తుందండి. ప్లెయిన్ హ్యాండ్స్కి కొంచెం బోర్డర్ వస్తుంది అనమాట. దీనికి ఇలా ఉంటుంది బ్లౌజు. ఇది శారీ, ఇది టెంపుల్ డిజైన్ వస్తుందండి. ఇది శారీ ప్రైస్ 4200, 5% ఆఫ్ అండి. సేమ్ అంటే బ్లూ కలర్ అండి. సేమ్ డిజైన్లోనే బ్లూ కలర్ అనమాట. ఇవి బిష్ణుపూరి ప్యూర్ సిల్క్స్ అండి. ఇవన్నీ ప్యూర్ సిల్క్, బిష్ణుపూరి ప్యూర్ సిల్క్స్. ఇవి చాలా బాగుంటాయండి. మనకు చాలా బాగా మన్నుతాయి కూడా ఈ శారీస్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి వచ్చేసరికి మనకు ప్రింటెడ్ వచ్చింది అనమాట. ఇలాగా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది బ్లూ అండి. సేమ్ ఇది ఆఫ్ వైట్కి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఒకటండి, సేమ్ డిజైనే రెడ్ అనమాట. ఇది పోయినసారి వీడియోలో చాలామంది అడిగారండి. ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట ఇప్పుడు మనకి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయినే వస్తుందండి. దానికి డిజైన్ వచ్చింది కదా, ప్లెయిన్ బ్లౌజ్లో బాగుంటాయండి. వీటికి ప్లెయిన్ ఇదంతా సేమ్ డిజైనే. బ్లౌజ్ వచ్చేసరికి దానికేమో అట్లా వచ్చింది, దీనికేమో ప్లెయిన్ వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజులు కూడా బాగుంటాయండి. ఇలా ఉంటుంది శారీ. సేమ్ డిజైన్లోనే మనకు 3 కలర్స్ వచ్చినాయి అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటండి. ఇది కూడా ఇంచుమించు ఆఫ్ వైట్ లెక్కే ఉంది. అట్లానే ఇది బ్లూ ఇట్లా బాతిక్ డిజైన్ వచ్చిందండి. ఇలాగా ఇది ఇలా ఉంటుంది శారీ. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీ మొత్తం డిజైన్ ఎలా ఉంటుంది. ఇది శారీ. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది ఒక బ్లూ అండి. బ్లూకి పింక్ కాంబినేషన్ వస్తుంది. ఇది ఇది వచ్చేసరికి ఇట్లా ఫ్యాన్ డిజైన్ ఉంటుందండి. ఇలాగా ఇలా ఇది బ్లౌజ్ అండి. మనకి పింక్ బ్లౌజ్ బోర్డర్లో వచ్చిన అట్లాగా పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ అండి. ఇది శారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. బ్లౌజ్ అండి మనకి. ఇది
బ్లౌజు పళ్ళు రెండు ప్లెయిన్ వస్తాయండి. ప్లెయిన్ బ్లౌజు ప్లెయిన్ పళ్ళు వస్తుంది. సేమ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. శారీ వచ్చేసరికి డిజైన్ ఎలా ఉంటుంది, పళ్ళు బ్లౌజు ప్లెయినే వస్తుందండి. ఇది ఇలా ఉంటుంది అన్నమాట శారీ డిజైన్. పింక్ బార్డర్ వచ్చేసి బాగుంది. ఇది సిల్క్ మార్క్తో వస్తాయండి. ప్రతి ఒక్కటే సిల్క్ మార్క్ ఉంటుందండి. ప్యూర్ సిల్క్ శారీస్ అండి, హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్. ఇది ఒకటి టెంపుల్ డిజైన్, మనకి మెరూన్ రెడ్ అండి, మెరూన్ రెడ్ కలరు. ఇది ఇలా వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, శారీ వచ్చేసరికి ఎలా ఉంటుందండి. ఇది బ్లౌజ్ అండి, మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఎలా ఉంటుంది శారీ. ఇది వచ్చేసరికి మనకు మస్టర్డ్ ఎల్లో వస్తుందండి. బాగుంటుందండి. ఇది చాలామంది అడిగారు. ఒకటి వేరే షార్ట్ కూడా తెచ్చి మనకి పెట్టి అడిగారు చాలామంది. ఇది బాగుంటుంది అంటే కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుందండి. రెడ్ బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ వస్తుంది. ఇలాగా ప్లెయిన్, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇది ఒకటండి. ఇది వచ్చేసరికి మన కింద ఒకలాంటి గ్రీన్ కలర్, పెసరపచ్చ గ్రీన్ కూడా కాదండి, ఒకలాంటి గ్రీన్ కలర్ వస్తాయి. ఇట్లా అడ్డం లైన్స్ వస్తాయండి. ఇది అడ్డం లైన్స్ వస్తాయి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. ఇది బ్లాక్ అండి, ఈ బ్లాక్ స్ట్రైప్స్ బ్లాక్ వస్తుంది. ఇది బ్లాక్ బ్లౌజే వస్తుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాకే వస్తుంది. ఇలాగా ఇది వచ్చేసరికి ఒక బ్లాక్కి ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి. ఇది బ్లాక్ మెహందీ గ్రీన్ కూడా కాదండి, మెహందీ గ్రీన్ కూడా కాదు, ఇది ఒకలాంటి గ్రీన్ కలర్. ఇది శారీ, ఇది బ్లౌజ్. మనకి బ్లౌజ్ వస్తుంది ఇలాగా. సేమ్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి. శారీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఒక రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది ఇలాగా. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. పళ్ళు శారీ మొత్తం ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. శారీ మొత్తం ఎలా ఉంటుంది డిజైన్. ఇది ఆఫ్ వైట్కి మెజంతా పింక్ అండి. ఇది పింక్ కలర్, మెజంతా పింక్ కూడా ఒకలాంటి పింక్ కలర్, మంచి పింక్ కలర్, మెజంతా పింక్. ఇది ప్లెయిన్ అండి. ఇది శారీ. పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది మనకి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ సేమ్ డిజైన్ గ్రీన్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది కలరు. గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ. బ్లౌజ్ గ్రీన్. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది శారీ. ఇప్పుడు వచ్చేసరికి మనకి లంగావని టైప్ అండి. లంగావని ఇది ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తుందండి. ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది కుచ్చిళ్ళలో మనకి లైన్స్ వస్తుందండి, బ్లాక్ అండ్ వైట్. ఇది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా మనకి ఇట్లానే స్ట్రైప్స్ వస్తాయండి. స్ట్రైప్స్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. ఇట్లా
బ్లౌజ్ అనమాట. ఇది ఇది కుచ్చిళ్ళలోనండి. ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఇట్లానే వస్తుందండి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి డాట్స్ తోటి ఇలా వస్తుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. మనకి సేమ్ బ్లౌజు, ఇలానే బ్లౌజు. ఇది మనకు కుచ్చిళ్ళలో వస్తుందండి. చాలా బాగుంటాయండి ఇవి. అంతకుముందు కూడా ఒకసారి తెప్పించాం మనం, మళ్ళీ తెప్పిలే. మొన్న ఈ మధ్య చాలామంది అడిగారండి, అందుకని మళ్ళీ తెప్పించాను అనమాట. ఇది రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ సేమ్ ఈ బ్లాక్ ఉంటాయి. ఇది రెడ్, ఇది పళ్ళు, ఇది కుచ్చిళ్ళలో, ఇది బ్లౌజు, ఇది వచ్చేసరికి మనకు పళ్ళు. సేమ్ అలాగే ఇందాక చూపించిన శారీ లాగే కలర్ కాంబినేషనే మారుతుంది అనమాట. ఇలాగ లంగావని. ఇది ఒకటండి సేమ్, ఇది లావెండర్ కలర్ అండి. సేమ్ లావెండర్ కలరు. ఇది కొంచెం గంజి ఎక్కువ ఉంది అనుకుంటాండి, కొంచెం స్టిఫ్గా ఉంది, అవి కొంచెం స్మూత్గా ఉన్నాయి. ఇదే సేమ్ ఇంతే ఉంటుందండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది కుచ్చిళ్ళలో. బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అన్నమాట. బాగుంటుంది, కుట్టించుకొని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇదొక శారీ అండి, మనకి ఎప్పుడు రీస్టాక్ అయ్యే శారీ. ఇది చాలా బాగుంటుందండి, చాలామంది అడుగుతూనే ఉంటారు ఈ డిజైన్. ఎప్పుడు చూసినా కూడా కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా, అంటే పెద్ద బార్డర్ వస్తుందండి. కింద వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి ఇది మంచి ఎల్లో అండి. ఇది చాలా మంచి ఎల్లో, మరి ఇట్లా బెదరేసే ఎల్లో లాగా కాకుండా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ. ఇది ఒక శారీ అండి, చాలా బాగుంటుంది, కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట శారీ. ఇది హ్యాండ్స్కి కూడా మంచి బార్డర్ వస్తుందండి, హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇస్తారు, చాలా బాగుంటుంది ఇది శారీ. మొత్తం ఇలా ఉంటుందండి, స్కర్ట్ బార్డర్ లాగా. కొంచెం పైన వచ్చేసరికి మనకు చిన్న బార్డర్ వస్తుంది ఇలాగా, కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. బాగుంటుంది శారీ. ఇదొక శారీ అండి, ఇదంతా శారీ మొత్తం లెటర్స్ ఉంటాయండి. ఇది ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఈ శారీ మొత్తం కూడా ఇట్లా బ్లాక్ మీద లెటర్స్ ఉంటాయండి, హిందీ అన్నమాట. ఇలా ఉంటుంది శారీ. అయితే బాగుంటుంది శారీ, చాలా బాగుంటుంది అనమాట. అంటే డిజైను నచ్చితే తీసుకుంటే కట్టుకుంటే బాగుంటుందండి. ఎంత ఫ్యాషన్ అయిపోయింది కదండి, వెరైటీ వెరైటీ వేసుకోవటం. ఇలా ఉంటుంది అన్నమాట. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇదొకటి లంగావని టైప్ అండి, ఇది కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మంచి పింక్, ఒకలాంటి పింక్ కలర్. ఇది కుచ్చిళ్ళలో వస్తుందండి, ఇది కుచ్చిళ్ళలో వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజు మనకి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలాగా. ఇది డిజైన్ బ్లౌజు. మనకి కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి ఆఫ్ వైట్ వస్తుందండి. ఈ శారీ వచ్చేసరికి పళ్ళు కూడా ఇలానే ఉంటుంది, మనకి ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఒకటండి, ఇది ఎప్పుడు మనకి రీస్టాక్ అయ్యే శారీ అండి. మంచి వైలెట్ కలర్కి ఇది వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ వస్తుంది. ఈ కింద వచ్చేసరికి మనకు ఫ్లవర్ బంచెస్ వస్తాయండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, మంచి పింక్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇలా. ఈ శారీ కూడా ఎప్పుడు రీస్టాక్ అవుతున్న శారీ అనండి, పదే పదే అడుగుతూ ఉంటారు. బాగుంటుంది డిజైన్, అందుకని బాగా అడుగుతారండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది. ఇది శారీ వచ్చేసరికి డిజైన్ అంతా ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది ఒక కలర్ అండి, హ్యాండ్ పెయింటింగ్లో. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది బంచెస్గా ఇట్లా పైన వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి, దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇలా.
శారీ వచ్చేసరికి ఈ కలర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. ఇదొకటండి ఆఫ్ వైట్కి బాతిక్ అండి. ఆఫ్ వైట్కి బాతిక్ డిజైన్ వస్తుంది అనమాట. రెడ్ ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. పళ్ళు కూడా ఇలా ఉంటుందండి. ఇది శారీ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి రెడ్ వస్తుందండి. ఇది ఇదొక డిజైన్ అండి. ఇదొక డిజైన్. ఇది ఎలా ఉంటుంది శారీ వచ్చేసరికి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా ఎల్లో. పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా 4 కలర్స్తో ఉందండి పళ్ళు. 4 కలర్స్తో ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది. శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇట్లా సేమ్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే ఇదొకటండి. సేమ్ ఇప్పుడు చూపించిన డిజైనే సేమ్ ఇట్లా వస్తుంది. ఇది ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకు డిజైన్ బ్లౌజే వస్తుందండి. ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. అంటే బోర్డర్లో ఉన్న కలర్ వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మనకి. బోర్డర్లో ఉన్న కలర్ అండి. ఇది కూడా మంచి పింక్, అలాంటి పింక్ కలర్కి ఇలా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది ఇలా ఉంటుందండి శారీ. శారీ వచ్చేసరికి మనకి ఇట్లా ఇది బ్లౌజ్ అండి. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్కి బ్లాక్ ఆఫ్ వైట్ ఇలా ఉంటుంది. ఇదండి శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇలా ఉంటుంది శారీ. ఇది శారీ. ఇది డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. చూసారు కదండి, ఈరోజు మంచి ప్యూర్ సిల్క్ శారీస్ అండి. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీస్ నచ్చినట్టు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.